హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీకు నేను ఇన్‌స్టంట్ ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తున్నానండి. చూడండి ఈ పౌడర్ అయితే నేను 2 ఇయర్స్ బ్యాక్ అయితే చేసుకున్నాను. ఇప్పటికీ ఎంత చక్కగా ఉందో. మనం అన్నీ శుభ్రంగా చక్కగా కొలతలతో వేసుకొని ఫ్రిడ్జ్‌లో కనుక పెట్టుకుంటే ఈ పౌడర్ మనకి ఎన్ని సంవత్సరాలైనా కూడా ఉంటుంది. ఇది మా మనవరాలి కోసం అయితే నలుగు పిండిగా చేసుకున్నాను. కానీ నేను ఫేస్ ప్యాక్‌గా వాడుతున్నాను. మనం బాత్ పౌడర్‌లా ఇంకా చిన్నపిల్లలకి నలుగు పిండిలా మనం ఫేస్ ప్యాక్‌లా కూడా చేసుకోవచ్చు. నేను 2 ఇయర్స్ నుంచి ఇది వాడుతున్నాను. చూడండి, ఇది మనకి ఒక స్పూను వేసుకోవాలి. మన ఫేస్‌కి ఎంత పడుతుందో అంత వేసుకోవాలి. అందులో కొద్దిగా పాలు వేసుకోవాలండి. పచ్చి పాలైనా పర్వాలేదు, మరిగించిన పాలైనా పర్వాలేదు. చిన్నపిల్లలకైతే మేగడ వేసుకొని వాళ్ళకి నలుగులా రాసుకుంటాము. ఇదైతే నేను పాలు వేసుకొని ఫేస్ ప్యాక్ అయితే రాస్తున్నాను. మా మనవరాలకైతే చిన్నప్పుడు మంత్స్ పాపలాగా అప్పుడు నెలల పిల్లగా ఉంటే బాగా నలుగైతే రాసాము. చాలా వైట్ అయితే వచ్చింది. తర్వాత అయితే నలుగు రాయించుకోలేదండి. అల్లరి చేసింది కొద్దిగా. మళ్ళీ కొద్దిగా పెద్ద అవుతే మళ్ళీ కొద్దిగా రాస్తాము. ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ని అయితే ఫేస్ అంతా ఇలా అప్లై చేసుకోవాలి. కానీ ఇందులో ఏమేమి వేసానో ఇంగ్రీడియంట్స్ అయితే నేను వీడియో తీయలేదండి. ఇది ఎందుకంటే 2 ఇయర్స్ బ్యాక్ చేసింది కాబట్టి అందుకే ఇందులో ఏమేమి వేసానో నేను మీకు ఇప్పుడు చెప్తాను. మీరు నోట్ చేసుకోండి. రేషన్ బియ్యం కేజీ, శనగలు కొమ్ము శనగలు అంటాం కదా, కొమ్ము శనగలు 1/2 కేజీ, పెసలు 1/2 కేజీ, మినప్పప్పు గుళ్ళు మినప్పప్పు 1/2 కేజీ, ఖర్జూరాలు మనకి ఆయుర్వేద షాపులో అడిగితే ఇస్తారండి. ఖర్జూరాలు అంటే ఇస్తారు, అవి 100 గ్రాములు. కస్తూరి పసుపు కూడా మనకి ఆ షాపులోనే దొరుకుతుంది. కస్తూరి పసుపు 50 గ్రాములు. బాదం పప్పు 100 గ్రాములు. ఇవన్నీ మనం శుభ్రంగా గుడ్డతో తుడుచుకొని శుభ్రంగా ఎండలో కొద్దిగా ఆరబెట్టుకొని మిల్లుకి అయితే ఇవ్వాలండి. మిల్లుకి వాళ్ళకి ఆడించినప్పుడు చెప్పియాలి మనం చాలా మెత్తని పౌడర్ చేయమని. మెత్తగా వాళ్ళు చేసిస్తారు. మళ్ళీ మనం ఇంటికి వచ్చిన తర్వాత మెత్తని జల్లెడ ఉంటుంది కదా, జల్లించుకొని ఈ పౌడర్ని మనం స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే మనకి సంవత్సరాల పాటు ఈ పౌడర్ ఉంటుంది. బయట ఉంటే మాత్రం పోతుందండి. ఎందుకంటే మనకి పెసలు అన్నీ ఇందులో ఉంటాయి కాబట్టి పౌడర్ పోతుంది. మీరు అలా చేయకండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇది నేను 2 ఇయర్స్ నుంచి రాస్తుంటానండి. నా ఫేస్ అయితే చాలా డల్గా బ్లాక్గా ఉండేదండి నా ఫేసు. ఇప్పుడు ఇది రాసి నుంచి చాలా గ్లోయింగ్గా వచ్చింది. ఇక్కడైతే చాలామంది నాకు అడిగారు కూడా, నేను ఇక్కడ చాలామందికి చెప్పాను. ఇప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి అయితే 2 మంత్స్ అయ్యింది. అందుకే ఇప్పుడు నేను వీడియో చేద్దామని అయితే చేస్తున్నాను. మీరు కూడా అందరూ ఇది ట్రై చేసి చూడండి. మీరు 1 నెల 2 నెలలు వాడేసి మాకు గ్లోయింగ్ రాలేదు అనేసి అంటే అవ్వదు. మీరు అలాగా కంటిన్యూగా వాడండి. ఇదేంటి కష్టమైన పని కాదు కదా. మనం బయట క్రీములు అవి ఇవి వాడితే మన ఫేసు పోతుంది కదా, పింపుల్స్ అవి వస్తాయి. నాకైతే పింపుల్స్ ఏమీ లేవండి ఇది రాసి నుంచి. ఇంకా నా కన్ను దగ్గర అయితే చిన్న కాయలా కూడా ఉండేది, అది కూడా వచ్చేసింది ఈ పౌడర్ రాసుకుంటే. ఇది ఇన్స్టెంట్ అండి. ఇది రాసుకుంటే మనకి సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. మీరు ఇలాగానే ట్రై చేసి చూసారంటే మీకు తెలుస్తుంది. చూడండి, నేనైతే 20 నిమిషాలు ఉంచుకున్నాను. 20 నిమిషాలు ఉంచుకుంటే చాలు. మనం ఫేసు 20 నిమిషాలు అయ్యాక ఫేస్ ఇలాగా ఆరిపోతుంది. ఇప్పుడు మనం చల్లటి నీళ్ళతో ఫేస్ని వాష్ చేసుకోవాలి. ఇలా ఫేస్ని ఏంటంటే రుద్దుకుంటూ వాష్ చేసుకోవాలి. ఇలా రుద్దుకుంటూ వాష్ చేసుకుంటే ఫేసు మనకి చాలా బాగుంటుంది. కడుక్కున్నాక కదా మనకి ఫేసు చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఆ తేడా ఏంటో. ఇలా రుద్దుకుంటూ మన ఫేస్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. చూడండి, వాష్ చేసుకున్నాక నా ఫేస్ ఎలా ఉందో. ఇదైతే నా సీక్రెట్ అండి. నేను ఇప్పుడు మీకు అందరికీ చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ఇలానే అవుతారు. నాది ముందు ఫొటోస్ అయితే మీకు పెడుతున్నాను చూడండి. 3 ఇయర్స్ బ్యాక్ ఫొటోస్ ఇవన్నీ నావి. చాలా డల్గా నా ఫొటోస్ బ్లాక్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ పౌడర్ వాడిన నుంచి నా ఫేస్ చాలా గ్లోయింగ్గా వచ్చింది. కాకపోతే నేను 2 ఇయర్స్ పైనే వాడుతున్నాను. నేను వారానికి 3 సార్లు అయితే ఫేస్కి అప్లై చేసుకుంటాను. మీరు కూడా ఇలా రాసుకొని మీ పనులు మీరు చేసుకోవచ్చు. వంట అది చేసుకొని ఒక 20 నిమిషాల తర్వాత వాష్ చేసుకోవచ్చు. మీరు కానీ నా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.